ఒకప్పుడు భోజుడు అనే జ్ఞానవంతుడు, న్యాయపరుడు అయిన రాజు ఉండేవాడు. అతని రాజ్యం సుఖసమృద్ధితో మెరిసిపోతుండేది. ప్రజల హృదయాల్లో నిజమైన విలువలు నాటాలని, వారికి జీవిత పాఠాలు నేర్పాలని రాజు ఎప్పుడూ పరితపిస్తుండేవాడు. ఒకరోజు తన రాజ్యంలోని ప్రజలు సమస్యలను ఎలా ఎదుర్కొంటారో తెలుసుకోవాలనిపించింది. వెంటనే తన సైనికులను పిలిపించి రాజధానికి వెళ్ళే రోడ్డులో మధ్యలో ఓ భారీ రాయిని వేసి పెట్టమని ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయమే రాజు తన మంత్రులతో కలిసి ఆ ప్రాంతంలో దాగి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఓ ధనిక వ్యాపారి గుర్రం మీద అక్కడికి వచ్చాడు. రాయిని చూసి చిరాకు పడ్డాడు. దాన్ని తొలగించడానికి ప్రయత్నించకుండా గుర్రాన్ని తిప్పి రాజు వీటి గురించి ఎందుకు పట్టించుకోడు అంటూ సనుగుతూ మరో పొడవైన మార్గంలో వెళ్ళిపోయాడు. తరువాత ఓ పెద్ద మనిషి వచ్చాడు. రాయిని చూసి ఇది నా పని కాదు, కార్మికులే తొలగించాలి అంటూ తప్పించుకుని వెళ్ళిపోయాడు. రోజంతా చాలామంది వచ్చారు, రాయిని చూశారు, కానీ ఎవ్వరూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నించలేదు. చివరికి ఓ పేద రైతు భారం మోస్తూ అక్కడికి వచ్చాడు. అతను ఆగి రాయిని పరిశీలించాడు. ఇతరులలా ఫిర్యాదు చేయలేదు, వెళ్ళిపోలేదు. తన బస్తాను పక్కన పెట్టి తన శక్తినంతా ఉపయోగించి రాయిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. చాలా కష్టపడి చివరకు దాని రోడ్డు పక్కకు తొలగించాడు. అతడు తన చేతులు దులుపుకుంటూ ఉండగా రాయి తొలగించిన చోట ఓ చిన్న సంచి కనిపించింది. ఆశ్చర్యంగా తీసుకొని చూడగా అందులో బంగారు నాణాలు, రాజు రాసిన ఒక చిన్న ఉత్తరము ఉంది. ఆ ఉత్తరంలో ఈ విధముగా వ్రాసి ఉంది: ఎదుటివారిని నిందించకుండా బాధ్యతను స్వీకరించి ముందడుగు వేసిన వారికే ఈ బహుమతి అని. ఆ సమయంలో రాజు బయటకు వచ్చి రైతును అభినందించాడు. రాజ్య ప్రజలు ఈ సంఘటన చూసి ఓ గొప్ప పాఠము నేర్చుకున్నారు. సమస్యను చూసి తప్పుకునేవాడు కాదు, దాన్ని ఎదుర్కొని పరిష్కరించేవాడే నిజమైన విజేత అని. ప్రయత్నం చేసి ముందడుగు వేసిన వారికి మాత్రమే విజయపు బహుమతి దక్కుతుంది అని. మీ జీవితంలో కూడా ప్రతి సవాలును ఎదుర్కొని ముందడుగు వేయండి, విజయాలు మీవే అవుతాయి.